స్ట్రక్చర్డ్ వాటర్ పోనివ్వండి, కలుషితమైన నీళ్లను తాగుతున్నారు మీరు. అంటే మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తాగుతున్నారు. ప్రతి ఒక్కరూ హైజీన్ అని ఇలా పుట్టుకొని తాగుతున్నారు నీళ్లు. ద మోస్ట్ అన్సైంటిఫిక్ థింగ్ టు డూ ఈజ్ డ్రింక్ వాటర్ ఇన్ ఏ ప్లాస్టిక్ బాటిల్. నదిలో పారుతున్న నీళ్లు ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారినప్పుడు ఆక్సిజను హైడ్రోజను సరిగ్గా తనని తాను నిర్మించుకోవడం వల్ల స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. అందులో ఉన్న కల్మషాలు దూరం అయిపోతాయి. అందుకే పారుతున్న నీళ్ళల్లో స్నానం చేసినా స్వచ్ఛమైన నీళ్లు తాగితే ఆరోగ్యం వస్తుందని. కానీ ఇప్పుడు నేను చెప్పానని వెళ్ళి పారుతున్న నీళ్లు మీరు తాగారంటే మీకు రోగాలు గ్యారంటీ. గంగా నీళ్ళైనా ఎవరెస్ట్ నుంచి పారుతున్న నీళ్ళైనా. ఎందుకంటే అంత రకంగా కలుషితం చేశాము మనం పండించుకుంటున్న ఈ ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు. సౌత్ పోలులో ఉన్న పెంగ్విన్ రక్తంలో కూడాను ఈ హెర్బిసైడ్స్ కనిపిస్తున్నాయి. సో మరి ఎలా రోగాలు ఒకదాని మీద ఒకటి ఇలా విచ్చలవిడిగా వచ్చి పడుతున్నాయి ఒట్టి నీళ్ళతోనే. ఆ నీళ్ళని ఎలా శుభ్రం చేసుకోవాలంటే మళ్ళా మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన విజ్ఞానం. రాగి పాత్రల్లో కానీ రాగి రేకులు కానీ మీరు నీళ్ళల్లో పెడితే ఆ డి ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా తిరుగుతున్న ఆ డిఎస్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ షిఫ్ట్లో ఎనర్జీ ఉత్పన్నమై మీ వాటర్ మాలిక్యూల్స్ని మళ్ళా స్ట్రక్చర్డ్గా తయారు చేస్తుంది. అంటే ఆ పారుతున్న జలపాతాల్లో పడుతున్న నీళ్ళ స్వచ్ఛతకి తీసుకెళ్ళాలంటే మీరు నీళ్ళని రాగి రేకుతో స్పర్శించాలి. అంటే మీకు ఈ ప్లాస్టిక్ బాటిల్లో దొరుకుతున్న నీళ్ళనన్నింటినీ పోగు చేసుకొని మట్టి కుండలో పెట్టి రాత్రికి ఒక రాగి ప్లేట్ అందులో పెడితే నీళ్లు శుద్ధం అవుతాయి అన్నమాట. ఆ నీళ్ళని మీరు వంటకు వాడుకోండి, పిల్లలకు తాగించండి. మీ పేగుల్లో పేరుకున్న ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కూడాను 6 నెలల్లో బయటకు వచ్చేస్తాయి స్ట్రక్చర్డ్ వాటర్ మీరు తాగటం వల్ల, వంట చేసుకోవటం వల్ల. సో ఈ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ కోసమని ఇలాంటి సాగుబడి నీళ్ళని పెట్టి వరి బియ్యం పండించేదానికి మొత్తం ప్రపంచమంతా గోధుమలు వరిని పండించేదానికి ముందంజ ఎందుకు వేశాయంటే ఈ సైంటిస్ట్, ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్, ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ వాళ్ళు వరిని గోధుమల్ని ప్రాపప్ చేసి ప్రపంచమంతా ఇంక్లూడింగ్ మీలాంటి వాళ్ళు సో కాల్డ్ ఎడ్యుకేటెడ్, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ వెన్ ఐ యూస్ దీస్ వర్డ్స్. సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ అని అంటూ ఉంటాను అందరినీ, ఎందుకంటే యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. మీకు డిగ్రీలు ఉన్నాయి కానీ మీరు ఏం తింటున్నారని మీకు తెలియదు, చరిత్ర తెలియదు. 184 సంవత్సరాల క్రితం నుంచి వరి బియ్యం వాడుకలో వస్తూ ఇప్పుడు వరి గోధుమల తప్ప ప్రపంచంలో ఎవరు ఏమీ వాడకుండా అయింది. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ఎ ప్లాన్. ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్ మొత్తం ప్రపంచమంతా ఒకే ఆహారం తింటున్నారు అనేదే అవైజ్ఞానికం. మానవ జాతి అవైజ్ఞానికకు ఒకే ఒక ఉదాహరణ ఏదంటే ప్రపంచమంతా అందరూ ఒకే ఆహారం తింటున్నారు అనేదే ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ బీయింగ్ ద మోస్ట్ అన్సైంటిఫిక్ థింగ్. అర్థమవుతుందా నేను చెప్పేది? అందరూ గోధుమలు తింటున్నారు అన్నదే మానవుని బుద్ధిమాంద్యానికి అతిపెద్ద ఉదాహరణ. చప్పట్లు కొట్టండి. అంటే మీకు మెదడు పారటం లేదు అనేదానికి ఇదొక ఉదాహరణ. వరి బియ్యము గోధుమలు తిన్నప్పుడు మీ రక్తంలోకి గ్లూకోజ్ వెంటనే ఉంది. గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఈజ్ క్రియేటెడ్. సో దట్ ఈస్ ద ఫుడ్ ద హ్యూమన్ రేస్, సో కాల్డ్ సైంటిఫిక్ హ్యూమన్ రేస్ హ్యాస్ చోజన్. అందుకే రోగాలు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫర్టిలైజర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెస్టిసైడ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్సెక్టిసైడ్స్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ ద ఫుడ్ దట్ ద హ్యూమన్ రేస్ హ్యాస్ మేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్. ఇంతవరకు ఒక్క సైంటిస్టు దీని గురించి మాట్లాడకపోవటం ఇంకా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. I being a scientist, I am ashamed that I am the only one telling things like this. అది విషయం అక్కడ. గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు టేక్ కేర్ ఆఫ్, బికాస్ మొత్తం పచననాళమంతా తల్లకితులైపోతుంది, తల్లదిల్లాడుతుంది. ఇంకా రోగం కాక ఇంకేం వస్తుంది మానవ జాతికి? That is the reason why you should change. Glucose imbalance. గ్లూకోజ్ని నియంత్రణతో నిదానంగా
నిర్దిష్ట ప్రమాణంలో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు రక్తంలో గ్లూకోజు. మీరు ఏమి తిన్నా ఆ కంట్రోల్ ఆహారంలో ఉండాలి, ఇంకా ఎక్కడి నుంచి రాదు. అంటే ఇంతలోకి మానవ జాతి వైజ్ఞానికంగా ఆలోచించిందైతే ఆహారంలో నియంత్రణ ఉండాలని ఆలోచించాల్సింది. ఆ నియంత్రణ దొరికేది ఎప్పుడు? ఈ గ్లూకోజ్ అంశాన్ని, కార్బోహైడ్రేట్ పిష్ట పదార్థాన్ని పీచు పదార్థంతో ఒడిచి పట్టుకొని మన ప్రచననాళంలో నిదానంగా పచనానికి ఒలగట్టుకొని లోపల పడి నిదానంగా గ్లూకోజ్ను వదలాలి. అలాంటి అమరిక ఉండేది ఈ అద్భుతమైన 5 సిరిధాన్యాల్లో మాత్రమే ఇంతవరకు. అంటే పరిశోధనలు చేసి కనిపెట్టింది. ఇంకా వందల ధాన్యాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. అన్నీ నిర్నామం గావించబడ్డాయి ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ సైంటిస్టుల నుంచి, ఈ పాలసీ మేకర్స్ నుంచి. డ్యాములు కట్టండి, డ్యాములు కట్టండి, డ్యాములు కట్టండి, నీళ్ళు ఇస్తామని సాగుబడి చేయబడిన పదార్థాలని మాత్రమే ఆహారంగా గుర్తించేదానికి కారణం ఇది. బికాజ్ ఇట్ ఆల్ ఇన్వాల్వ్స్ టేకింగ్ మనీ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. అంటే ఇవన్నీ అనవసరం యాక్చువల్లీ. మనకి 4 వానలు వస్తే పెంచబడే ఈ అద్భుతమైన ధాన్యాలు 200 లీటర్ల నీళ్లు చాలు 1 కేజీకి. అదే ఈ బియ్యానికి 8,000 లీటర్ల నీళ్లు 1 కేజీకి. గోధుమలకి 10,000 లీటర్ల నీళ్లు. ఈ చెరుకుకి 1 కేజీ చక్కెర చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లు అంటే 250 కేజీలు. 50,000 లీటర్లకి 1000కి 5, 50కి 5, 250 కేజీలు. 1 కేజీ సిరిధాన్యాన్ని మీరు రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి సాయంకాలం తిన్నారనుకోండి, 12 మంది భోంచేయచ్చు. 1 కేజీ మాంసం ఎంతమంది తింటున్నారు ఇప్పుడు? మొన్ననే రంజాన్ అయింది కదా, హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారు? రంజాన్లో ఏం చేయాలి ముస్లిమ్స్? ఏం చేయాలి రంజాన్లో? రంజాన్ ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా? ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి చూద్దాం. ఏం చేయాలి మీరు? ఉపవాసం చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ అబ్జెక్టివ్. మీరు ఉపవాసం ఉండి మిగిల్చిన ఆహారాన్ని పేదలతో పంచుకోవాలి. దిస్ ఈజ్ ద అబ్జెక్టివ్ ఆఫ్ రంజాన్. కానీ మీరేం చేస్తున్నారు? రంజాన్లో హైదరాబాదు నెలకి 1,00,000 టన్నుల మాంసం తింటూ ఉంటే యావరేజు, రంజాన్ పండుగలో మొత్తం హైదరాబాద్ అంతా చేరి 4,00,000 టన్నుల మాంసం తిన్నారు. ఏమి ముస్లింలు మాత్రమే తిన్నారనుకుంటున్నారా? కాదు, ముస్లింల పేరుతో మీరందరూ పడి రాత్రిపూట మాంసం తింటూ కూర్చుంటున్నారు. రంజాన్ ఉద్దేశం ఏమిటి? ఉపవాసం ఉండర్రా అంటే ఒక్కొక్కడు 4 రెట్లు ఎక్కువ తింటున్నారు. మీరు వాళ్ళ పేరు చెప్పుకొని మీరంతా పోయి హలీం అని తింటున్నారు. 1 కేజీ మాంసానికి 50,000 లీటర్ల నీళ్లు కావాలి. అంటే 250 కేజీలంటే 2,500 మంది భోజనాల్ని మీరు 5 మంది తింటున్నారు అని. ఏమైనా సైన్స్ ఉందా ఇందులో? వాతావరణానికి పర్యావరణానికి పూరకంగా ఉన్నారా మీరు? సో మాంసం తినేవాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకునేటప్పుడు ఆ ముక్క పెట్టుకుంటున్నారు కదా, ఆ ముక్క పెట్టుకునేటప్పుడు ఆలోచించండి. దాని నుంచి వచ్చే రోగాల గురించి తర్వాత చెప్తాను. అవన్నీ ఒకవైపు, జస్ట్ నీళ్ల గురించి ఆలోచించండి. సో వరి బియ్యం ఎందుకు తినకూడదు, గోధుమ బియ్యం ఎందుకు తినకూడదు అనే దానికి సైంటిఫిక్ రీజన్ ఈజ్ దిస్. తర్వాత ఎరువులు, క్రిమి కీటక పదార్థాలు, దాని నుంచి వచ్చే రోగాలు, క్యాన్సర్ రోగాలు. రాయచూరులో బియ్యం పెంచుతున్నారు, సింధనూరు గంగావతి ఏరియాలో. వాళ్ళు పొద్దుటి నుంచి రాత్రి వరకు దాన్ని కాపాడుకునే దానికని ఈ మందులు కొడుతూ ప్రతి ఇంటిలో 2 క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. దీని గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడా?